శ్రీదేవి భాగవతము 4వ స్కందము. మహాముని, నన్ను కొన్ని అనుమానాలు అనుక్షణం వేధిస్తున్నాయి. వాటికి జవాబులు నువ్వే చెప్పాలి. సాక్షాత్ విష్ణుమూర్తి అంతటి వాణ్ణే కొడుకుగా పొందిన దేవకి వసుదేవులు కంసుడి కారాగారంలో బందీలుగా ఉండటం ఏమిటి? వాళ్ళు చేసిన నేరం ఏమిటి? వాళ్ళు కన్న ఇతర కుమారులు 6 ఎవరు? యయాతిరాజు వంశంలో పుట్టిన కంసుడు శిశుహత్యా పాపం పోవడం ఏమిటి? అతను చంపబూనినప్పుడు ఆకాశానికి ఎగిరి 8 చేతులతో కనిపించిన కన్య ఎవరు? పరమాత్ముడైన కృష్ణుడు చెరసాలలో పుట్టడం ఏమిటి? అక్కడి నుంచి గోకులం చేరడం ఏంటి? తల్లిదండ్రులను చెరసాల నుంచి తప్పించలేకపోయాడా? కృష్ణుడు అంతమంది ఆడాళ్లతో కాపురం ఎందుకు చేశాడు? ఆ అవతారాల్లో లేనన్ని అద్భుతాలు కృష్ణావతారంలోనే ఎందుకు చేశాడు? సనాతనులైన నరనారాయణులు తపస్సు చేయడం ఏమిటి? దేహబంధనం నుంచి విముక్తి కోసం తపస్సు చేసి అది సిద్ధించాక మళ్ళా కృష్ణార్జునులే బంధనాన్ని ఎందుకు కోరుకున్నారు? యాదవకుల నాశనానికి బ్రాహ్మణ శాపం కారణం అని విన్నాను. గాంధారి కూడా శాపం పెట్టింది అంటున్నారు. అయితే ఆ కులనాశనం దేనివల్ల సంభవించింది? కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుణ్ణి పురిటి గదిలో నుంచే శంబరాసురుడు ఎత్తుకుపోవడం ఏమిటి? దివ్య దృష్టితో ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడా శ్రీకృష్ణుడు? ఆయన నిర్యాణానంతరం ఆయన భార్యలను దారిదోపిడిగాళ్ళు కొల్లగొట్టారట కదా, ఆయనకు అది ముందుగా తెలియదా? ధర్మ సంస్థాపన కోసం పాపుల్ని హతమార్చిన ఆయన భూభారం తగ్గించడం కోసం భీష్మ ద్రోణుల్ని చంపించిన పెద్ద మనిషి ఆ దొంగల్ని చంపలేకపోయాడా? తాను దేవుడై ఉండి కూడా జరాసంధుడికి జడిసి మధుర నొదని ఏట్లోపల ద్వారకకి పారిపోవడం ఏమిటి? ధర్మపరులు దైవాంశ సంభూతులు అయిన మా తాతలు పాండవులు అన్ని కష్టాలు పడడం ఏమిటి? వాళ్ళ కృష్ణభక్తి వాళ్ళకెందుకు సహాయపడలేదు? యాజ్ఞసేని అయిన ద్రౌపది ఎందుకు ఇన్ని చిక్కుల్లో పడింది? భర్తలైన పాండవుల పూర్వ పాపం అందామా అంటే పూర్వజన్మలో వాళ్ళు దేవతలు కదా, దేవతలు కూడా పాపాలు చేస్తారా? సంసారం అస్థిరం అని తెలిసి కూడా పాండవులు రక్తపాతం చేయడం, దాన్ని శ్రీకృష్ణుడు ప్రోత్సహించడం ఏమిటి? కృష్ణుడు తన స్వకుల నాశనానికి తానే తోడ్పడడం ఏమిటి? గతంలో నువ్వోసారి గోళక పుత్రుల్ని పుట్టించి మా వంశం నిలిపావు. మా వంశానికి ఆ స్థితి ఎందుకు వచ్చింది? మా తండ్రైన పరీక్షిత్తు చచ్చిన పాముని మునిమెడలో వేయడం ఏమిటి? మా నాన్న అలా చేయడం నాకు ఎంతో విచిత్రంగా ఉంది. అన్ని సందేహాలే నాకు, సమాధానాలు నువ్వే చెప్పాలి అన్నాడు జనమేజయుడు. కర్మ వ్యాసుడు ఎత్తుకున్నాడు. కర్మ వల్లే అన్నీ జరుగుతాయి. చేసుకున్న కర్మని బట్టే అనుభవం ఉంటుంది. త్రిమూర్తులే ఈ కర్మ నుంచి తప్పించుకోలేకపోయారు. కర్మకి తుది మొదలు లేదు. ఈశ్వరుడు పుర్రెలేసుకుని బూడిద పూసుకుని తిరగడానికి, లోక సంహారం చేయడానికి కారణం ఆ కర్మే. సృష్టి చేయడం బ్రహ్మగారి కర్మ. కర్మ వల్లనే విష్ణువు అవతారాలు ఎత్తడం కూడాను. సృష్టిలోని చరాచరాలన్నీ కర్మనే అనుభవిస్తున్నాయి. సామాన్యులకు ఈ కర్మ సూక్ష్మం గ్రహించడం చాలా గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు కృష్ణావతారానికి సంబంధించి ఎన్నో సందేహాలని అడిగావు. విను. రామావతారంలో దేవతలు కోతులై పుట్టినట్లే కృష్ణావతారంలో యాదవులై పుట్టారు. ధర్మరక్షణ కోసం ప్రతి యుగంలోనూ బ్రహ్మదేవుడి మాట మీద విష్ణు భగవానుడు ఆయన కర్మ కొద్దీ అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. దుష్ట సంహారం చేస్తూ ఉంటాడు. పరమ పవిత్రమైన శ్రీకృష్ణ చరిత్ర చెబుతాను విను. ఆయన సాక్షాత్తు విష్ణువే. వసుదేవుడు కశ్యపుడి అంశంలో పుట్టాడు. పూర్వజన్మ శాపం కారణంగా గోవృతి చేస్తూ ఉండేవాడు. కశ్యపముని భార్యలైన అదితి సురలు వరుణుడికి శాపం వలన భూలోకంలో రోహిణి దేవతలుగా అక్కా చెల్లులుగా పుట్టారు. ఆగాగు, ఆదిలోనే హంసపాదన్నట్లు కథ మొదలెట్టగానే తగులుకున్నాడు జనమేజయుడు. శాపం పొందేటంత తప్పేం చేశాడు కశ్యపముని? అసలు విష్ణుమూర్తి గర్భనరకం భరిస్తూ మానవ యోనిలో ఎందుకు పుట్టాడు? భగవంతుడయ్యుండి ఎందుకు మనుషుల్లాగా అడ్డమైన బాధలు పడ్డాడు? చెబుతున్నాగా, అదే చెబుతున్నాను విను. పునః ప్రారంభించాడు వ్యాసుడు.
ఒకసారి కశ్యప ముని యజ్ఞం నిమిత్తం వరుణుడి కామధేనువుని ఎరువుకి తీసుకుని వెళ్ళాడు. యజ్ఞం అయిపోయింది కానీ ధేనువుని తిరిగి ఇవ్వలేదు. వరుణుడు ఎన్నిసార్లు అడిగినా కశ్యపుడు ఆవును ఇవ్వకపోవడంతో వరుణుడు భూలోకంలో పుట్టి గొడ్లు కాసుకో, నా ధేనువు లేక దాన్ని 6 లేగలు అల్లాడిపోతున్నాయి, అలాగే నీ పెళ్ళాం అదితి కూడా భూలోకంలో పుట్టి కన్న 6గురిని పోగొట్టుకుని కుమిలిపోతుందిలే అని శాపం పెట్టాడు. ఆ తర్వాత ఈ తగవు బ్రహ్మ దాకా వెళ్ళింది. ఆయన నరుడి పక్షమే వహించాడు. భూలోకంలో ఆవుల కాపరిగా పుట్టు అని తను ఓ శాపం పడేశాడు. కశ్యప ముని మరో భార్య అయిన దితి మానవ జన్మనెత్తు 7గురిని కని 6గురిని చంపుకుని కుళ్ళి కుళ్ళి 7 అని చెప్పించి సవతి అయిన అదితిని ఇట్నుంచి ఈ శాపం కలిసింది. అదేమిటి? అదితి దేవతల తల్లి కదా, దితి ఆమె అక్క చెల్లెళ్ళే కదా, ఇద్దరూ కశ్యపుడు భార్యలే కదా. అలాంటప్పుడు దితికి అంత కష్టం ఏం వచ్చింది? అదితికి శాపం ఎందుకు పెట్టింది అడిగాడు జనమేజయుడు. ఎందుకంటే అదితికి మహావీర్యవంతుడైన దేవేంద్రుడు పుట్టాడు. తనకి కూడా అంతటి కొడుకును ప్రసాదించమని కశ్యప మునిని కోరింది దితి. అతను అంగీకరించాడు. దితి గర్భం ధరించింది. ఒట్టి పాలు మాత్రమే త్రాగుతూ కటిక నేలను పవళిస్తూ వ్రతనిష్టతో ఉండేది దితి. ఆమె గర్భంలో ఇంద్రసముడు పుడుతున్నాడని తెలిసి అదితి కంగారు పడిపోయింది. వెంటనే ఇంద్రుణ్ణి పిలిచి దితికి కొడుకు పుట్టకుండా చేయమనింది. ఒకవేళ పుట్టినా వెంటనే చచ్చిపోయేలా చేయమంది. సరే అన్నాడు దేవేంద్రుడు. సవతి తల్లి అయిన దితి వద్దకు వెళ్ళాడు. సామయంగా మాట్లాడాడు. వ్రతనిష్టలో ఉన్నావు గనుక నీకు సేవలు చేస్తాను అన్నాడు. మహానందపడిపోయింది దితి. దేవేంద్రుడు ఆమెకు పాదాలు ఒత్తసాగాడు. సుఖంగా ఉంది దితికి. మగధ పట్టింది. ఇంద్రుని నమ్మి కమ్మగా నిద్రపోయింది. అదే అదునుగా ఇంద్రుడు సూక్ష్మ రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించాడు. గర్భస్థ శిశువును తన వజ్రాయుధంతో 7 ఖండాలుగా నరికేశాడు. శిశువు ఏడుస్తుంటే మారుదా మారుదా అంటూ ఆ 7 ముక్కల్ని ఒక్కోటి 7 ముక్కలుగా నరికాడు. మొత్తం 49 తుండులైపోయింది గర్భం. దితి మేల్కొంది. జరిగింది తెలుసుకుంది. అదంతా అదితి పన్నాగంగా గుర్తించింది. అప్పుడు అదితిని శపించింది. పుత్రశోకంతో కారాగారంలో పడి ఏడవమంది. కశ్యపముని దితిని ఓదార్చాడు. నీ గర్భం వృధా కాదు, ఎన్ని ముక్కలైనా నీ బిడ్డ చావడు. ఆ 49 ముక్కలు 49 మరుత్తులై దేవతలవుతారు. మహాబలవంతులై ఇంద్రుడితో సఖ్యతగా ఉంటారు. నీవు అదితికిచ్చిన శాపం 28వ మన్వంతంలోని ద్వాపర యుగంలో ఫలిస్తుంది అని చెప్పాడు. ఆ కర్మ పరిపాలన కశ్యప మునికి వరుణ శాపంగా తోడు కాగా వాళ్ళిద్దరే దేవకి వసుదేవులుగా పుట్టారు అన్నాడు వ్యాసుడు. జనమేజయుడు ముక్కును వెర్రేలేసుకున్నాడు. అవురా, అంతటి అమరేంద్రుడు కూడా అలాంటి నీచపు చెడ్డ పనికి వడిగట్టాడేమిటి? సాదాసీదా మనుష్యులు పాపాలు చేయకుండా ఎలా ఉండగలరు? కురుక్షేత్ర యుద్ధంలోనూ అంతే. మా వాళ్ళంతా ఎన్నో ధర్మ విరుద్ధాలైన పనులు చేశారు. శ్రీకృష్ణుడు దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు కూడాను. అంతా మోసం, దగాలా ఉంది. ధర్మానికి మొదటి పాదం సత్యం, 2వ పాదం పవిత్రత, 3వ పాదం దయ, 4వ పాదం దానం అని చెబుతారు. చూడగా ఆ లెక్కన ఎవరూ ధర్మపరులు కాదని, అసలు ధర్మం అనేదే తెలియని వాళ్ళని అనిపిస్తోంది. ఈ విష్ణుమూర్తి ఓసారి వామన రూపంలో వెళ్ళి బలిని దగా చేసి పాతాళానికి తొక్కేశాడు. అలా మోసం చేశాడు కనుకనే బలిచక్రవర్తికి ద్వారపాలకుడు అయ్యాడు విష్ణువు. త్రివిక్రముడైన ఆ మహాత్ముడు మరుగుజ్జు అయిపోయాడు. జనమేజయుడికి జవాబుగా చెబుతున్నాడు వ్యాసుడు. నువ్వు ఒక్క భావాన్ని గమనించాలి. దేవతల్ని సృష్టించిన బ్రహ్మే రాక్షసుల్ని సృష్టించాడు. ఈ ఉభయులు స్వార్థపరులైనప్పుడు పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తారు. జనమేజయ, అహంకారంలో నుంచి పుట్టింది ఈ సంసారం. ఇది రాగద్వేషాలు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? సత్యయుగంలోనూ ఇంతే, ఈ కలియుగంలోనూ మరీ విపరీతంగా ఉంటాయి ఈ రాగద్వేషాలు. ద్రోహుల్ని ద్రోహభావంతో చూడడం, ముళ్ళుని ముళ్ళుతో తీసేయడం అని సరిపెట్టుకోవచ్చు. మంచి వాళ్ళ పట్ల ద్రోహబుద్ధి కనిపించడం ఉంది చూసావా, దాన్నేమనాలి?
ఎవరైనా శాంత స్వభావంతో తపస్సు చేసుకుంటున్నారు అంటే చాలు, ఆ తపస్సు చెడగొట్టడానికి అందరికన్నా ముందరుంటాడు దేవేంద్రుడు. ధర్మన ధర్మ మార్గమే ఉత్తమమని అంతా భావిస్తారు, కానీ ఆ భావనలో కనుక మాలిన్యం ఏర్పడితే ధర్మం కూడా మాలిన్యం కాక తప్పదు. మలిన భావం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. బ్రహ్మకు మానసపుత్రుడు ధర్ముడు. దక్షుడి కూతుళ్లను 10 మందిని పెళ్ళాడాడు. అతనికి 4 పిల్లలు. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు వారి పేర్లు. హరి, కృష్ణుడు యోగాభ్యాసం చేయడం మొదలుపెట్టారు. నరుడు, నారాయణుడు హిమాలయ పర్వతం మీద బదరికాశ్రమంలో తపస్సు ప్రారంభించారు. వేలాది సంవత్సరాలు మహోగ్రమైన తపస్సు చేశారు. ఇంద్రుడికి బెంగ పట్టుకుంది. గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. మీకేం కావాలో కోరుకోండి, ఇచ్చేస్తాను అని ఆశ చూపాడు. తపోభంగం చేయడం కోసం నరనారాయణులు చలించలేదు. ఇది కాదు పని అనుకున్నాడు ఇంద్రుడు. తన మోహిని మాయను ప్రయోగించాడు. ఫలితంగా పెద్ద పులులు, సింహాలు మీద పడినట్లయింది. భయంకరమైన గాలివాన వచ్చింది. కార్చిచ్చు రేగినట్లు అయ్యింది. అయినా నరనారాయణులు కిమ్మన్నాస్తి ఉండిపోయారు. వాళ్ళ తపస్సే వాళ్ళది. ఉసూరుమంటూ దేవేంద్రుడు స్వర్గం చేరాడు. మన్మధుడికి, అతని పరివారానికి అప్సరసల్ని తోడిచ్చి ఇంకా ఎందరో అందగత్తెల్ని జత చేసి నరనారాయణ తపోభంగానికి పంపాడు. అప్సరసలు, మన్మధుడు తన పనితనమంతా చూపారు. లేచారు నరనారాయణులు. మన్మధుడి రాకతో ఏర్పడ్డ అకాల వసంతానికి, కామోద్దీపక వాతావరణానికి, అప్సరసల అనంగ విన్యాసాలకి నివ్వెరపోయారు. అంతలో తేరుకున్నారు. ఇదంతా ఇంద్రుడి గారి పనితనమని గ్రహించారు. తమ తపశ్శక్తి తడాకా చూపించాలనుకున్నారు. నారాయణుడు తొడ చరిచాడు. తొడలో నుంచి చిరుకత్తెలతో సహా ఒక అందగత్తె ఆవిర్భవించింది. తొడలో నుంచి అనగా ఊరువులో నుంచి వచ్చింది గనుక ఆమె పేరు ఊర్వశి అయ్యింది. ఆ ఊర్వశి అందచందాలకి, రూపలావణ్యాలకి, సౌందర్య సోయగాలకి, రేఖానికి అప్సరసలు తలవంచుకోక తప్పలేదు. ఎక్కడో స్వర్గం నుంచి వచ్చిన ఈ మన్మధుడు, అప్సరసలు అంతా మన అతిథులు, వీళ్ళని సేవించు అంటూ ఊర్వశికి హుకుం జారీ చేశాడు నారాయణుడు. రతి మన్మధులు, వసంతుడు మొదలైన వారు రంభ, మేనక, తిలోత్తమ, పుష్పగంధ, సుకేసి, మహేశ్వేత, మనోరమ, ప్రమద్వర, ఘృతాచి, చంద్రప్రభ, సోమ, విద్యున్మాల, అంబుజాక్షి, కాంచనమాలి మొదలైన 16,050 మంది అప్సరసలు అందరూ ముక్కుల మీద వ్రేలేసుకున్నారు. నరనారాయణులకు నమస్కరించి తమని క్షమించమని అన్నారు. నవ్వేరాడంట తాపసులు. ఇక మీరు ఈ స్వర్గానికి వెళ్ళండి. మీ స్వర్గానికి మా కానుకగా ఈ ఊర్వశిని, చెలికత్తెలను కూడా తీసుకుపోండి. దేవతలందరికీ శుభం కలగాలి అన్నారు వారు. అయితే 16,050 మంది అప్సరసలు కూడా తాము స్వర్గానికి పోము అని చెప్పేశారు. నరనారాయణులను ప్రేమించామని, తమ కోరికలను తీర్చమని అడిగారు. సందిగ్ధంలో పడ్డారు నరనారాయణులు. వీళ్లను చూడనట్టే ఉండాల్సింది. అహంకారానికి పోయి ఊర్వశిని సృష్టించి అనవసరంగా వీళ్లతో మాట్లాడాను. ఇప్పుడేం దారి అని ఆలోచించసాగాడు నారాయణుడు. ఎలాగో అలా వాళ్ళ మనసుల్లో కోపం పుట్టించి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేయాలనుకున్నాడు. అది గుర్తించిన నరుడు, సోదరా, ఇలాంటి అడుగులేసే గతంలో మనం ప్రహ్లాదుడితో 1000 దివ్య సంవత్సరాలు యుద్ధం చేశాం. కాలం వృధా అయిపోయింది. తపోశక్తి క్షీణించింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రయోగం ఎందుకు? క్రోధాన్ని దిగమింగు అన్నాడు. అంటూ గ్రొక్కు తిప్పుకున్నాడు వ్యాసుడు.